అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ సమావేశం ఫలప్రదమైందని, అనేక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. ఈ చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని, అయితే కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉందని పేర్కొన్నారు. తుది ఒప్పందం కుదరనప్పటికీ చాలా అంశాలపై ఇరువురు అంగీకారానికి వచ్చామన్నారు. కొన్ని విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారం దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉందని వెల్లడించారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని, మళ్లీ పుతిన్ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ అలాస్కా సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని చెప్పారు. ఈ భేటీ వివాదానికి ముగింపు పలికే ప్రారంభ బిందువుగా అభివర్ణించారు. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తన సంబంధం వ్యాపారం లాంటిదని, క్లిష్ట సమయంలో ట్రంప్తో మాస్కో సంబంధాలు ఏర్పరచుకుందని పేర్కొన్నారు. ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్తో యుద్ధం జరిగి ఉండేది కాదని పుతిన్ మరోసారి వ్యాఖ్యానించారు. తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుందని పుతిన్ తెలిపారు. I believe we had a very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some. Добрый день, дорогой сосед. Очень приятно видеть вас в добром здравии и живым. И по-соседски это очень звучит, по-моему, по-доброму. Нас разделяет только Берингов пролив. Да и то, там 2 острова между российским и американским островом всего 4 километра. Мы близкие соседи, это факт. Важно также...